మెల్లగా మెల్లగా. ఏంటిది సార్ మన నలుగురు ప్రాణాలు కాపాడండి. మా అప్పు తీరే వరకు వీడు సింగిల్ కన్ను కూడా మూయడానికి వెళ్ళలేదు డాక్టర్. హత్య ఆత్మహత్య అర్జెంటా ఆర్డనరీయా ఉంచాలా పైకి పంపించాలా? మీకు పుణ్యం ఉంటుంది. ఇవి మీ చేతులు. అవును స్టెథోస్కోప్. డోంట్ వరీ. ఎప్పుడు ఎవరిని చంపాలో తెలియక ఒక్కోసారి దేవుడు కన్ఫ్యూజ్ అయిపోయి మాలాంటి కంప్యూటర్ పేరున్న డాక్టర్ దగ్గరికి అలాంటి పేషెంట్లని డైవర్ట్ చేస్తుంటాడు. అలాంటప్పుడు మేము వాళ్ళ ఫేట్ డిసైడ్ చేస్తుంటాం. మీరు ఒక్కసారి బయటికి వెళ్తే ఏం చేయాలో నేను చూసుకుంటా. అవుట్. పోదాం. ఏంటి చెయ్యి పట్టుకోకుండానే బాడీ అనంత వాయువులో కలిసిపోయిందా? ఎక్కడా? డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. మీరే నన్ను ఈ అప్పులాల బారి నుంచి రక్షించాలి. ఏంటి మీరనేది? ఒకప్పుడు నేను రాజాలాగా బతికినవన్నే డాక్టర్ గారు. వ్యాపారం దెబ్బతింది, అప్పుల పాలైపోయాను. నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి గురించి నేను ఎన్నో కలలు కన్నాను. కానీ వాడికి ఈ విషయం తెలిసి బాధపడి భవిష్యత్తు ఎక్కడ పాడు చేసుకుంటాడో అని వాడికి ఏమీ తెలియనీయకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వాడిని ఈ మధ్యనే ఓ గొప్పింటికి అల్లుని చేశాను. కానీ నా దురదృష్టం డాక్టర్ గారు, ఇటు వాడి కాపురం కూలిపోయింది, అటు అప్పుల మీద వడ్డీ పెరిగిపోయింది. వాటిని తట్టుకునే శక్తి నాకు లేకపోయినా బిడ్డ భవిష్యత్తు కోసం ఆత్మహత్య చేసుకోలేక ఈ గుండెపోటు నాటకం ఆడుతున్నాను. డాక్టర్ గారు చెప్పండి, బిడ్డ భవిష్యత్తు కోసం ఓ తండ్రిగా నేను చేసిన తప్పంటారా? మీరెందుకు ఏడుస్తున్నారు డాక్టర్? అప్పు పేరు చెప్పి మా అప్పలు గుర్తు తెచ్చారు సార్. మా డాడీ కూడా నన్ను డాక్టర్ చదివించడం కోసం దొరికిన చోటల్లా అప్పు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు సార్. మా డాడీని నేను ఎలాగూ కాపాడుకోలేకపోయాను సార్. మిమ్మల్ని అయినా కాపాడుతాను సార్. సార్ ఇప్పుడు మీకు విచిత్రమైన రోగం ఉన్నట్లు లెక్క. పేరేంటో తెలుసా సార్? అప్స్ ఎగోట్స్. పేరు ఎలా ఉంది సార్? చాలా బాగుంది డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు రెస్ట్ తీసుకోండి సార్. వాళ్ళ సంగతి నేను చూస్తా. మీరు వెళ్ళి పడుకోండి సార్. డాక్టర్ గారు ఆయనకి ఎలా ఉంది? నువ్వెవరో కొత్త అప్పులాడువా? కాదు, ఆయన మా నాన్నగారు. డోంట్ బాదర్. చూడండి, మీ అందరికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మీ అందరికి అప్పు తీర్చాలనే తొందరలో ఆక్సిజన్ పెంచడం మర్చిపోయి అందువల్ల అతనికి విచిత్ర రోగం తగులుకుంది. ఏంటది? అప్స్ ఎగోట్స్. అది ఎయిడ్స్ ప్లేగ్ కన్నా డేంజరస్. ఈ డిసీజ్ వల్ల పేషెంట్ చిన్నపిల్లాడు అవుతాడు, మారాన్ చేస్తాడు, వెరిగన్ అవుతాడు, వెంటనే ఏడుస్తాడు. ప్రస్తుతం మా పరిస్థితి కూడా అదేగా. డాక్టర్ గారు ఈ రోగం ఏం కదా? అవుతుంది, డోంట్ వరీ. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పేషెంట్ కి ఏ విషయం చెప్పాలన్నా చాలా నిదానంగా, ఘంటసాల పాట పాడినంత హాయిగా, చల్లగా, మెల్లగా చెప్పాలి. చావు కొబ్బరైనా సరే చెక్కలు గిందలు పెట్టినట్టు ఉండాలి. మరి అప్పు విషయం అడగచ్చా? ఆ ఒక్కటే అడగ. పేషెంట్ కోలుకునేంత వరకు మీరంతా అప్పులాళ్లా కాకుండా ఇంచక్క అన్నదమ్ముల్లా కలిసిపోయి అతనికి హెల్ప్ చేయాలి. అయినా ఈ విషయం మీరందరూ నాతో ఎంతకాలం ఎందుకు చెప్పలేదు? నాకు మాత్రం ఏం తెలుసు? నేను జీతం అడిగినప్పుడల్లా హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో ఉంది, ఎప్పుడు పడతప్పుడు వేసుకోవచ్చు తీసుకోవచ్చు వేసుకోవచ్చు తీసుకోవచ్చు అనేవాడు. పైగా వడ్డీ 50% అనేవాడు. అంటే ఈ లెక్కన నా జీతం మొత్తం మాటాసే అన్నమాట. నో డౌట్ అల్లుడు. నా పైసలతో సహా నీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వేం కంగారు పడకు. అసలు సంగతి తెలియక అక్కడేమో ఆవేశంగా అమితాబ్ బచ్చన్ లెవెల్లో డబ్బులు తీసుకొస్తాను చెప్పొచ్చాను. పాపం పిచ్చి పిల్ల స్వప్న నా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది.
నమస్కారం సార్. నమస్కారం సార్. చెత్త ఎదవల్లారా పాపం మేజర్ గారికి బోరు కొట్టకూడదని ఆయన ఇంట్లోంచే టీవీ వీసీఆర్ తెప్పించి పెడితే దాంతో మీరు కాల చెప్పని చేస్తారా ఉండే సారీ గురువా మా ఎదవలకి బొత్తిగా నౌక జ్ఞానం లేదు. షటప్ రేయ్, ఈ సింహాన్ని ఎన్నాళ్ళు ఇలా బంధించగలవో నేను చూస్తా. మరి అలాగంతనే నాకు నచ్చదు. అసలు నాలాంటి మంచి ఇలం దొరకడం మీ అదృష్టం. మీకు 5 స్టార్ హోటల్లో హాయిగా రెస్ట్ తీసుకునే ఫీలింగ్ రావాలనే ఇన్ని ఏర్పాట్లు చేశాను. అఫ్ కోర్స్ అన్నీ మీ ఇంట్లో అనుకోండి. రేయ్, నువ్వు డూప్లికేట్ అన్న విషయాన్ని మా అల్లుళ్ళు పసిగట్టారనుకో. ఓ నీ మిలిటరీ మీద సంతకెళ్ళా ఇంటి దొంగను పట్టుకోలేకపోయినావు కదా. అసలు నీ పెద్దల్లుడే ఈ నాటకానికి కథ, మాటలు, పాటలు, డైరెక్షన్ తెలుసా? అప్పుడెంత సాకేవకు ఇదిను. ఇక నీ రెండో అల్లుడికి నీకు మళ్ళీ కాస్తంత దేశభక్తి ఎక్కువ. అందుకే శోభనం చెడగొట్టా, కాపురం కూల్చేశా. దుర్మార్గుడా. మరి ఏం చేయమంటావు? వద్దంటే అనకుండా నువ్వు కూడా నాలాగే అచ్చు గుద్దినట్టు పుట్టినవు. మరి అటంటప్పుడు రాముడు భీముడు సొమ్మోడిది సోకోడిది చేసుకోకపోతే ఎట్టాగమ్మా? పత్తానే అల్లా భలా కరేగా. జయ్యే జయ్యే. అమ్మయ్యా, భూతమో ప్రేతమో పడితే ఈ దెబ్బతో వదిలిపోతుంది. వీడే ఓ పెద్ద సైతాను, వీడికి భూతం పట్టడం కూడా. మరే కాదు వెలిగితేట్రా బాబు. కర్మరా బాబు కర్మ. డబ్బు గురిగించుకోవడమే కాకుండా ఆఖరికి నోటి నిండా తిట్టుకునే స్వతంత్రం కూడా లేకపోయింది. వేధో బతుకు వేధో బతుకు. నాకు ఆకలి. ఈజ్ ఎ కాంప్లాన్ బాయ్. రక్షణ శక్తికి గ్లూకాన్ డి. నువ్వు హార్లిక్స్ తాగవు, తింటావు. దిస్ ఈజ్ ఏ 5 స్టార్ ఇడ్లీ, సాంబార్ ఎక్స్ట్రా. నన్ను ఎత్తుకు తినిపించవా? ఒరే పర్వతం, సంటాన్ని సంకరేసుకో. అమ్మో ఎత్తుకా. ఎక్కునైనా దాయ్ దాయ్ దాయమ్మా, తినమ్మా తినమ్మా, నేను పాట పాడితేనే తింటా. చందమామ రావే జాబిల్లి తినవే. రైల్వే స్టేషన్ లో అడుక్కు తినే వాళ్ళగా ఏంటా పాట? బాగా పాడితేనే తింటా. ఓకే ఓకే. ముక్కాబిలా ముక్కాబిలా. పావలా ఆహా. ఆహా పావలా. ఓహో. ఆహా పావలా. తినమ్మా. ఓహో పావలా. నాకు అది కావాలి. ఏది? అది కావాలి. అదేదో ఇచ్చేయండి రా. ఏం కావాలి నాన్న? అది కావాలన్నా. ఏది? మా నాయనే పెద్ద పెద్ద హీరోలకే దిక్కులేక చేస్తుంటే నీకు మాధురి దీక్షిత్ కావాలా? నాకు అవన్నీ తెలీదు. నాకు ఆ పిల్ల కావాలి. ఆ పిల్ల కావాలి. ఎక్కడ నష్టపోయారనరా బాబు? ఐడియా ఏంటది? ఏంటి? చిన్నప్పుడు చందమామ కావాలని రామచంద్రుడు ఏడిస్తే ఏం చేశారు? దశరథుడు అద్దం తీసుకొచ్చి అద్దంలో చందమామ చూపించాడు. అయితే మనం ఇప్పుడు బీపీఎల్ టీవీ తీసుకొచ్చి ఆ. ఓనిడా విసిఆర్ లో ఆ పిల్ల క్యాసెట్ వేసి చూపిస్తే సరి. వండర్ఫుల్ వండర్ఫుల్ ఐడియా. కావాలి. సాయిబాబా, నా తండ్రి నువ్వే కాపాడాలి స్వామి. వెళ్దాం పద.
మాదాపూర్ వస్తావా? రండి మేడం. ఆటో ఆటో వెనకాల పోయి తొందరగా. బాబు ఆ ముందెళ్తున్న ఆటో క్రాస్ నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. తొందరగా పోనీ. అలాగే సార్. ఇంకా స్పీడ్కి వెళ్ళాలి బాబు. ఏమైందే? పెట్రోల్ అయిపోయింది సార్. ఏయ్, ఇదెక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరు బస్సు కూర్చో. ఏయ్, నిన్నే, ఆపండి. ఆపు. ఏంటి అప్పలకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలనా? లేకపోతే కోర్టుకి ఎక్కుతావా? మర్యాదగా బ్యాగులో ఉన్న ఫోటోలు ఇటీవో. ప్రాణం పోయినా ఇవ్వను. వదలండి. వదలండి. ఈ గుంపులో ఉన్నదేంటి? రేయ్, వదలరా, ఈ బ్యాగ్ నాకు కావాలి.